యాక్చువల్‌గా మీరు ఐవీఎఫ్ స్పెషలిస్ట్. అవును. సో, నిజానికి ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్ ఎంతుంటుంది? అవును. ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్‌ని ఆధారపడి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ క్లినిక్, ఏ డాక్టర్‌ని చూస్ చేస్తున్నారనేది. అట్‌లీస్ట్ ఇండియా మనం అనుకుంటే. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాస్ ఐ సెడ్ ఇస్ నాట్ యాస్ స్ట్రెన్యూయస్ అండ్ స్ట్రిక్ట్ యాస్ వాట్ వీ హ్యావ్ యూకేలో. ఇప్పుడు యూకేలో అన్లెస్ యూ డూ సబ్ స్పెషాలిటీ యూ కెనాట్ హెడ్ అన్ ఐవీఎఫ్ యూనిట్. అలా ఉండేటప్పుడు ఏంటంటే స్టాండర్డ్ అనేది యూనిఫామ్, మోస్ట్లీ యూనిఫామ్. 5-10% డిఫరెన్స్ చూసుకోవచ్చు సక్సెస్ రేట్స్లో. మోస్ట్లీ యూనిఫామ్ ఉంటుంది. కానీ ఇండియాలో అట్లా కాదు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఉంటుంది డిఫరెంట్ క్లినిక్స్కి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ షుడ్ చూస్ ద క్లినిక్ వేర్ యూ ఆర్ గోయింగ్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్. Second thing is the female age itself, or what is the reason for which they need IVF. So these are all some of the causes which affects the success rates anamata. But having said that, in our own clinic 50% mana workload entante failed cycles elsewhere, oka cycle gaani 2 cycles gaani. We also get patients from all over the world. So we have treated, the other day we saw someone from Zimbabwe who came all the way. She's positive with us. She tried few cycles in her own country, it didn't work. Atla all over the world. We also have Indians settled all over the world. So they come to India for treatment. So this is ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఫెయిల్ సైకిల్స్ అనేది చాలా కామన్ చూస్తుంటాము. సో అది మనకి 50% అనమాట. సో దాంట్లో కూడా చాలా పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ లుక్ అట్ ద సక్సెస్ రేట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చూస్ ద రైట్ క్లినిక్ విత్ ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ఓన్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద సక్సెస్ అనమాట. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ మీ సక్సెస్ రేట్ ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని అడిగినప్పుడు మీ డీటెయిల్స్ ఇస్తారా? ఎస్, మేము జనరల్లో చెప్తాం. ఇప్పుడు గుడ్ ప్రోగ్నోసిస్ పేషెంట్స్ అంటాం. అంటే మనకి మంచి ఎంబ్రియో డే 5లో 2 ఎంబ్రియోస్ ఉన్నట్టయితే 35 years కింద ఉండేవారికి మా క్లినిక్లో ఫర్ ఎగ్జాంపుల్ 65% రిజల్ట్ ఉంటుంది. అంటే ఏంటి, 3 వస్తే 2కి ఫస్ట్ టైమే వస్తుంది. సో అది సక్సెస్ అన్నమాట. సో ఫస్ట్ సైకిల్లో లేని వారికి సెకండ్ సైకిల్ ట్రై చేసుకుంటారు. యూజువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సీవ్ బై cycle 2-3 అన్లెస్ దెర్ ఆర్ ఛాలెంజెస్. అంటే ఒకప్పుడు క్రోమోసోమ్ ప్రాబ్లం ఉంటుంది ఎంబ్రియోలో, అట్లా ఏమన్నా ఉన్నట్టు అయితేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. లేదా ఎంబ్రియో క్వాలిటీ పువర్ ఉంటుంది, గ్యామెట్ క్వాలిటీ పువర్ ఉంటుంది. అంటే ఆ డీటెయిల్స్ మీరు అడిగితే పర్సనలైజ్డ్ గా మనం చెప్తాము. ఇన్ జనరల్ మా క్లినిక్ సక్సెస్ రేట్స్ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇస్, ఈ మంచి ఎంబ్రియో మన 35-year-old తక్కువ ఉండే ఏజ్ లో పెట్టుతుంటే మనకు 65% అనేది అవర్ స్టాండర్డ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ మనకు వచ్చే ప్రతి జంటకి వేరే ఇండివిజువలైజ్ సక్సెస్ రేట్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు 40-year-old వచ్చారు అనుకోండి, 2 eggs ఉంది, వాళ్ళ సక్సెస్ తక్కువ ఉంటుంది. సో కంపేర్ టు సమ్మన్ హూ ఇస్ 30-year-old. సో వాళ్ళ ఇండివిజువలైజ్ సక్సెస్ రేట్స్ అనేది చాలా అవసరం. సో బేస్డ్ ఆన్ దట్ వీ కౌన్సిల్ దెమ్. కౌన్సిలింగ్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్. ఇంకోటి మా క్లినిక్ లో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఆల్సో వి ఆఫర్. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు పేషెంట్ డీటెయిల్స్ అన్ని చూసేసి వాళ్ళకి చెప్తాను, ఇది మీ ప్రాబ్లం, ఇది చేస్తే బాగుంటుంది, ఇంత సక్సెస్ రేట్స్. నీ పర్సనలైజ్డ్ దానికి, నీ ఏజ్ 42 అయిపోయింది, ఎగ్గులు లేవు, సో 5% 10% ఉంటుంది మీ సక్సెస్, అట్లా స్పెసిఫిక్ చెప్తాం. ఇదే కాకుండా మనకు సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా పంపిస్తుంటాము. సో దే ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్. ఇప్పుడు మనకి ఐవీఎఫ్ లో ఎక్కువ ఎమోషనల్ అప్హీవల్స్ ఉంటాయి. సో దాంట్లో దే సపోర్ట్. సో వీ వర్క్ యాజ్ అ టీమ్ సో దట్ వీ కీప్ ది ఎమోషనల్ థింగ్ ఆఫ్ ద పేషెంట్ క్వైట్ గుడ్. సో ఈ ఫెయిల్డ్ సైకిల్స్ వచ్చేవాళ్ళు దే అనుకుంటారు ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదు అనే మనసు తత్వంతో వస్తారు. అట్లా కాదు, స్టిల్ దర్ ఇస్ పాసిబిలిటీ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి బోత్ ఎమోషనల్, వీ హ్యావ్ గాట్ అ సర్కిల్ ఆఫ్ హోప్ అంటాము. పీపుల్ హూ గాట్ ప్రెగ్నెంట్ విత్ us, couples, they talk to the couples who are coming in for treatment. So we keep them motivated, we give them support. By that we are able to achieve anamata. So these are all the things which we do. ఇప్పుడు సరోగసికి ఒక జంట సరోగసికి వెళ్ళాలి అనుకున్నారు, ఇప్పుడు ఒక క్లినిక్ కి వెళ్ళారు, అంటే అది నిజానికి ఫేమస్ క్లినిక్ అనుకోండి. ఇప్పుడు అయినా కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ డౌట్స్ ఏం అడగచ్చు, ఏం అడిగి తెలుసుకోవాలి? ఇప్పుడు సరోగసి అనేది యూ నీడ్ సరోగసీ అని చెప్పేదే ఫస్ట్ డాక్టరే కదా. కానీ కొన్ని కపుల్స్ డైరెక్ట్ గా వచ్చి అడుగుతారు, నాకు సరోగసీ అంటే నేను ట్రై చేశాను, నాకు సరోగసీ కావాలని అంటారు. ఇప్పుడు సరోగసీ అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అన్నప్పుడు అవును, వాళ్ళది ఎంతవరకు నమ్మొచ్చు? డిపెండ్ ఆన్ ఎథికల్ ప్రాక్టీస్ అని ఉంటుంది, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఎథికలీ దే విల్ టెల్, నీకు సరగసి అవసరం అయితేనే సరగసి అవసరం అని చెప్తారు, అవసరం లేకుండా చెప్పకూడదు. ఇప్పుడు మన రేషియో తీసుకోండి, ఎట్లా అంటే ఇప్పుడు 100 IVF సైకిల్స్ చేసే యూనిట్ లో ఒకళ్ళకో ఇద్దరికోనే సరగసి అవసరపడుతుంది. చాలా స్మాల్ పర్సంటేజ్ కి అవసరపడుతుంది కానీ చాలా స్మాల్ పర్సంటేజ్ కి. సో ఇప్పుడు నా క్లినిక్ లో వీ డూ అరౌండ్ 400
100 సైకిల్స్ అనుకోండి. సో నాకు 4 మేబీ అట్ ద మోస్ట్ వీఆర్ లుకింగ్ అట్, నాట్ మోర్ దాన్ దట్. అది కూడా అవసరపడదు. ఇప్పుడు ఈ మధ్యలో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసింది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ సర్రగసీ as a casual thing. Only if absolutely needed మనం సజెస్ట్ చేస్తుంటాం. అంత కామన్ గా అవసరపడదు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం చూసిన కేసులో బెగ్గర్స్ నగర్ నుంచి అట్లా తీసుకొచ్చి కూడా స్పర్మ్ ప్రిజర్వ్ చేసి అది యూజ్ చేశారనేది కూడా పెద్ద ఇష్యూ. చాలా ఇష్యూస్ దాంట్లో కూడా రెగ్యులేషన్స్ ఉన్నది. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు స్పర్మ్ డొనేట్ చేసేవాళ్ళు దే ఆల్సో ఫాలో, వీ హావ్ టు ఫాలో ద రూల్స్ అన్నమాట. ఈ ఏజ్ లో ఉండాలి, హెల్తీగా ఉండాలి, బ్లడ్ టెస్ట్ అన్ని చెయ్యాలి. అదన్నీ చేశాక అన్ని మంచిగా ఉంటే ఫ్రీజ్ చేస్తాం. ఇవాళ ఫ్రీజ్ చేసిన స్పర్మ్ ని ఇవాళ వాడటానికి లేదు. 6 months తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ అంటే హెపటైటిస్ బి అని వైరాలజీ టెస్ట్ ఉంటుంది, అది రిపీట్ చేసుకోవాలి 6 months తర్వాత. ఆ 6 months తర్వాత రిపీట్ చేసిన టెస్ట్లు నెగటివ్ వస్తేనే ఈ 6 months ముందు రిలీజ్ చేసిన స్పర్మ్ ని రిలీజ్ చేయొచ్చు. అదే కాకుండా ఒక ప్రెగ్నెన్సీ వచ్చాక ఈ మధ్యలో ఆ శాంపుల్ ని ఇంకోళ్ళకి ఇవ్వటానికి లేదు. సో ఇదని రెగ్యులేషన్స్ అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్లా ఎవరు పడితే వాళ్ళ స్పర్మ్ అట్లా రెగ్యులేషన్స్ ప్రకారం పనిచేసే వాళ్ళు అట్లాంటి పనులు చేయలేరు. చేయలేదు కాబట్టి ఎథికల్ గా పని చేయాలి.